వెల్కమ్ టు వాస్తు చైతన్యం. మనం ఈరోజు ఈ వీడియోలో వాయువ్యంలో టాయిలెట్ ఉండొచ్చా సార్, అది వాయువ్యంలో టాయిలెట్ పెట్టినట్లయితే వాయువ్యం మూత అవుతుందా, వాయువ్యం మూసేసుకున్నట్టు అవుతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. గతంలో కూడా ఇంటి లోపల టాయిలెట్ ఏడు ఉండాలి, ఇంటి బయట టాయిలెట్ ఏడు ఉండాలని క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరిగింది పూర్తి క్లియర్గా. కానీ అయినా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ వాయువ్యము చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వాయువ్యంలో మనం టాయిలెట్ పెట్టుకున్నప్పుడు అది దోషం అవుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు సార్, అది వాస్తవమేనా అని అడుగుతూ ఉన్నారు. మీకు ఆ క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటా. మనం ఒక ఇల్లు ఉందండి, ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇటు మనకు ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్, ఇది వాయువ్యము, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి. చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఇది లోపల 2 రూమ్లు ఉన్నా సరే, 4 రూమ్లు ఉన్నా సరే, ఇట్లా ఏ విధంగా ఉన్నా కూడా ఎక్కువ మందికి వచ్చేసి, సార్ ఈ వాయువ్య మూలలో ఇట్లా టాయిలెట్ పెట్టినప్పుడు ఇది దోషం అవుతుంది, వాయువ్య మూల మూసేసుకోవద్దు సార్, ఈ రకంగా వాయువ్య మూల మూసేసుకున్నట్టు అవుతుందా ఈ విధంగా ఉన్నప్పుడు, ఇది చాలామంది భయపడతా ఉన్నారు సార్. వాయువ్య మూత మీ ఇంటికి వాయువ్య మూలలో ఉంది, జూనియర్ బెడ్రూమ్ అయినా సరే, ఇది మొత్తం కలిపి ఒక బెడ్రూమ్గా ఉన్నా మనకి ఇది ఒక జూనియర్ బెడ్రూమ్ అయినా సరే, ఈ విధంగా వాయువ్యంలో టాయిలెట్ ఉన్నప్పుడు ఇది దోషం అవుతుందని చాలామంది అంటూ ఉన్నారు సార్, నిజమేనా అని అడుగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యంలో టాయిలెట్ ఎలాంటి దోషం ఉండదు. వినరా? ఇంకో విషయం ఏంటంటే వాయువ్యంలో దోషం ఎప్పుడవుతుంది అంటే, దీనికి ఎదురుగా ఇక్కడ ఒక డోర్ ఉండి ఈ హాల్కి వెళ్ళి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా హాల్ అన్నప్పుడు ఇది జూనియర్ బెడ్రూము, ఇక్కడ సింహద్వారం ఉన్నప్పుడు ఇది దోషం అవుతుంది. ఈ మెయిన్ డోర్కి ఎదురుగా ఇక్కడ ఒక డోరు, దానికి ఎదురుగా డోర్ ఉన్నప్పుడు మొదటి నడక సింహద్వారంకి ఎదురుగా ఈ డోర్కి ఎదురుగా ఈ డోర్ ఉన్నప్పుడు ఎంటర్ అవుట్తోనే ఇది నెగిటివ్ ఎనర్జీ, టాయిలెట్ అనేది నడక అనేది పాజిటివ్ ఎనర్జీ, దీనికి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది దోషం. అంతే తప్ప ఒకవేళ మనకు ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం ఉంది, ఈ ప్లేస్లో విండో ఉంది అనుకోండి, విండో ఉన్నప్పుడు ఏ విధమైన దోషం ఉండదు. తూర్పు ఈశాన్యంలో విండో ఉండి ఉత్తర సింహద్వారమో లేకపోతే దక్షిణ ఆగ్నేయం నుంచి సింహద్వారమో ఉన్నప్పుడు ఇది ఏ విధంగా కూడా దోషం కాదు. ఉత్తర వాయువ్య మూత అని ఎక్కువ మంది చెప్తున్నటువంటి విషయము, ఇంటి లోపల ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఉంటే మూత అనరు దాన్ని, అంటే క్లోజ్. ఆ క్లోజ్ ఎప్పుడైతుంది అంటే మనకు ఈ విధంగా ఉన్నప్పుడు ఇంటి బయట టాయిలెట్ ఈ మూలకు మనం కట్టినప్పుడు, కాంపౌండ్ వాళ్ళకు ఈ మూల మూసేసి కట్టినప్పుడు దీన్ని ఉత్తర వాయువ్యం మూసుకున్నట్టు అంటారు. ఇంటి లోపల ఉత్తర వాయువ్యం మూసుకున్నట్టు అనరు. ఇది కంప్లీట్, ఇది ఇట్లా క్లోజ్, వీడికి ఇక్కడికి ఇదంతా వితిన్ ప్రెమిసెస్లో ఉంటుంది కాబట్టి ఇది ఇబ్బంది లేదు. ఈ మూలకు మూసేయద్దు. ఇప్పుడు మనం ఇట్లా అంటూ లేకుండా, అంటే ఇంటికి అంటకుండా, కాంపౌండ్ వాల్కి అంటకుండా ఇక్కడ మనం టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దోషం ఉండదు. అంతే తప్ప ఇంటి లోపల వాయువ్య మూలకు టాయిలెట్ ఉండడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. ప్రాక్టికల్గా కూడా ఎక్కడ నష్టం జరగట్లేదు. ఎదురుంగా సింహద్వారం ఉన్నప్పుడు ఆ ఇంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంది, దానికి విధులేసారు, మాకు ఇక్కడ తప్ప జాగలేదు అన్నప్పుడు దీనికి ఒక కట్టెన్ వేసుకొని ఇది కనబడకుండా చేసుకుంటే దీనికి సొల్యూషన్ రెమెడీ అయిపోతుంది. లేదంటే ఇక్కడనన్నా కంటిన్యూ ఎప్పటికొక కట్టెన్ వేసి ఉండాలి ఈ మధ్య డోర్ దగ్గరనన్నా, అప్పుడు రాగానే ఎదురుగా బాత్రూమ్ డోర్ కనబడకుండా ఉంటుంది. సింపుల్ సొల్యూషన్. ఎప్పుడు నష్టం జరుగుతుంది అంటే ఉత్తర కాంపౌండ్ వాల్కో లేక ఉత్తరం గోడకు, లాస్ట్ ఇంటి ఉత్తరం గోడకో టాయిలెట్ అంటినప్పుడు ఈ గ్యాప్ లేకుండా, అప్పుడు ఈ ఇంట్లో ఉత్తర వాయువు లోపం, మానసిక ప్రశాంతత లేకపోవడం, లీగల్ ప్రాబ్లమ్స్, ఇది నేను ఒక సెపరేట్ దీని మీద ఒక వీడియో కూడా ఉంది చూడండి. మీరు ప్రశాంతంగా బ్రతకాలంటే వాయువ్య లోపం అస్సలే ఉండకూడదు అని అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంటి లోపల వాయువ్య మూల టాయిలెట్ ఉన్నప్పుడు ఎలాంటి దోషం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, సార్ ఇక్కడ సింహద్వారంకి ఎదురుగా వద్దు సార్, మరి ఇంకా ఆల్టర్నేట్ అంటే ఇక్కడ మాత్రమే అవకాశం ఉన్నది. జూనియర్ బెడ్రూమ్కు నైరుతిలో ఉండొచ్చు. అందరూ సార్ మీరే నైరుతిలో ఉండొద్దు అని చెప్తూ ఉంటారు, మళ్ళీ జూనియర్ బెడ్రూమ్లో నైరుతిలో ఉండొచ్చా అంటే ఎట్లా సాధ్యం? నేను అనేది టోటల్ ఇంటికి నైరుతి. దీన్ని 2-3 వీడియోలలో చెప్పిన, క్లారిఫికేషన్ ఇచ్చిన, అయినా చాలామంది అడుగుతూ ఉన్నారు. టోటల్ ఇంటికి నైరుతి అంటే మాస్టర్ బెడ్రూమ్కు మాత్రమే ఈ నైరుతిలో ఉండొద్దు. అంతే తప్ప ఈ బెడ్రూమ్కు, ఆగ్నేయంలో ఒక బెడ్రూమ్ ఉందనుకో, దీనికి నైరుతి అట్లా ఏముండదు, దీనికి దోషం ఏముండదు. ఇక్కడ ఒకవేళ జూనియర్ బెడ్రూమ్కు నైరుతి అనుకో, ఇది కూడా ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే యాక్చువల్గా టోటల్ ఇంటికి ఈ పడమర మధ్య స్థానము, దక్షిణ మధ్య స్థానంలోనే యాక్చువల్గా
అటాచ్ టాయిలెట్ ఉన్న ఇళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ కనిపించట్లేదు, చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ ఈ ఆగ్నేయం బెడ్రూమ్లో కనుక మనం నైరుతి టాయిలెట్ అయినప్పుడు ఇది ఏమైతే ఆటోమేటిక్గా దక్షిణ మధ్య స్థానమై లాభమే జరుగుతుంది. జూనియర్ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది పడమర మధ్య స్థానంలోకి వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా నష్టం, ఎలాంటి నష్టం జరగట్లేదు. వినరా, ప్రతి రూమ్కు నైరుతి కాదు, టోటల్ ఇంటికి సౌత్ వెస్ట్ కార్నర్, అది సౌత్ ఇన్ సౌత్ వెస్ట్ అయినా సరే, వెస్ట్ ఇన్ సౌత్ వెస్ట్ అయినా సరే, ఈ కార్నర్ కంప్లీట్గా వదిలేసి మిగతా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వాయువ్యంలో టాయిలెట్ ఇంటి లోపల వాయువ్యములకు ఉన్నదని ఏదో తెలిసి తెలియకనో కొన్ని వీడియోలు చూసో కొందరు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ గురైపోయి చాలామంది సరైన స్థానంలో ఉన్నాయి కూడా కూలగొట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ మనకు వాళ్ళు విజిట్ కోసం పిలిచినప్పుడు వెళ్ళి చూస్తే అనవసరంగా మంచి ప్లేస్లు ఉన్నాయి కూడా కొడుతారు. కొందరైతే సింహద్వారంకి ఎదురుగా వాయువ్యంలో టాయిలెట్ లేకున్నా కూడా వాయువ్యం మూసుకున్నట్టయితే సార్, వాయువ్యంలో ఉండద్దట సార్ అని కూడా కూలగొట్టుకొని నానా తిప్పలు పడే వాళ్ళని కూడా మనం చూడడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీరు డిమాలిష్ చేసేటప్పుడు మీరు తొందరపడి అనవసరంగా సొంత పరిజ్ఞానంతో లేకపోతే మిడిమిడి జ్ఞానంతో కూలగొట్టుకోవడం వల్ల అనవసరంగా ఆర్థిక నష్టము, తర్వాత రిజల్ట్ రాక మీరు వాసుని నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఆ నమ్మిందేదో మీరు పర్ఫెక్ట్గా 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకొని, లేదు అంటే నా వీడియోలోనే మీరు ఓపికగా క్లియర్గా చక్కగా అర్థం చేసుకున్నట్టయితే మీకు ప్రతి పాయింట్ మీద నేను విడమరిచి చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడా దాపరికం లేదు. యాజ్ ఇట్ ఈజ్ నేను ఏదైతే ఫీల్డ్ మీద పరిశోధన చేసినో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ వీడియో రూపంలో చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకొని లాభం ఎక్కువనా తక్కువనా నష్టం మాత్రం జరగకుండా కాపాడుకోండి. నేను డే 1 రోజు నుంచి చెప్తున్నటువంటి విషయం కూడా ఇదే. వాస్తు వల్ల మనకు 100% లాభం జరుగుతుంది, అందులో నో మోర్ డౌట్. విన్నరా, ఇదేం తాయెత్తులు మంత్రాలు తంత్రాలు కాదు. నేనేదో వచ్చి తాయెత్తు రాగిరేకులో పెట్టి లాభం జరిగితే నా వల్ల, నష్టం జరిగితే మీ కర్మ అనడానికి లేనే లేదు. మీరు ఇంట గెలిచి రచ్చ గెలవాలనేదే నా యొక్క ఉద్దేశం. అంటే ఇల్లు బాగుపరుచుకొని ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకుంటే రచ్చ గెలవడం అంటే బయట గెలవడం అనేది చాలా నల్లేరు మీద నడక, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. దీన్ని నమ్మి మీరంతా ఆచరించాలనేది నా యొక్క కోరిక. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను కూడా ప్రెస్ చేయగలరని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.